మీరు మీ ఫ్యామిలీని హెల్తీగా, హ్యాపీగా, ఫుల్ ఆఫ్ ఎనర్జీతో ఉంచాలనుకుంటున్నారా? అయితే ఇవాళ మీకు 5 సింపుల్ హ్యాబిట్స్‌ని షేర్ చేస్తాను. మన ఫ్యామిలీ ఎప్పుడూ హెల్తీగా, హ్యాపీగా, స్ట్రాంగ్‌గా ఉండాలంటే కొన్ని టిప్స్ అయితే ఫాలో చేస్తూ ఉండాలి కదా! ఫస్ట్ స్టెప్ ఈట్ టుగెదర్, స్టే హెల్తీ. మీకు తెలుసా? ఫ్యామిలీ మొత్తం రోజులో ఒక్కసారైనా కలిసి కూర్చొని తినాలి. ఇలా తినడం వలన ఫ్యామిలీ హ్యాపీగా, హెల్తీగా, హెల్తీ ఎన్విరాన్మెంట్‌తో ఉంటుంది. మనం తినే మీల్స్‌లో ఎప్పుడైనా వెజీస్ ఎక్కువగా ఉండేలా, గ్రెయిన్స్ ఎక్కువగా ఉండేలా, అలాగే ప్రోటీన్స్ కూడా ఇంక్లూడ్ అయ్యేలా చూసుకోవాలి. అలాగే వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి. సెకండ్ వన్, ఫ్యామిలీ ఫిట్‌నెస్ ఫన్. ఫిట్‌నెస్ అంటే ఏదో ఎక్సర్సైజ్ చేసేసి జిమ్‌కి వెళ్ళాలని కాదు. ఫ్యామిలీతో కలిసి వాకింగ్‌కెళ్ళడము, గేమ్ ఆడుకోవడము, ఇలా చేస్తే పేరెంట్ చైల్డ్ బాండింగ్ అనేది చాలా బావుంటుంది. థర్డ్ వన్, స్క్రీన్ టైమ్ వర్సెస్ ఫ్యామిలీ టైమ్. ఈ మధ్య చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అని సంబంధం లేకుండా మొబైల్స్, టీవీస్, టాబ్లెట్స్ ఎక్కువ వాడుతూ ఉన్నారు. ఈ స్క్రీన్స్ ఏంటంటే మన ఫ్యామిలీ మధ్యలోకి ఒక బ్యారియర్‌లా మారిపోయాయి. ఇన్‌స్టెడ్ ఆఫ్ యూజింగ్ మొబైల్ ఫోన్స్, స్పెండ్ క్వాలిటీ టైమ్ టుగెదర్. కలిసి బుక్ చదువుకోవడం, కలిసి గేమ్స్ ఆడుకోవడం, కలిసి కబుర్లు చెప్పుకోవడం. చిన్న పిల్లలకు బుక్ చదువుతూ స్టోరీస్ చెప్తూ ఉంటే వాళ్ళు చాలా ఫన్‌గా ఫీల్ అవుతారు. వాళ్ళ స్క్రీన్ టైమ్ కూడా చాలా మనం అవాయిడ్ చేయొచ్చు. ఫోర్త్ వన్, గుడ్ స్లీప్ ఈజ్ ఈక్వల్స్ టు గుడ్ హెల్త్. ప్రాపర్ స్లీప్ లేకపోతే పిల్లలు చాలా క్రాంకీగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే పెద్దవాళ్ళు కూడా టయర్డ్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. సో, మినిమమ్ 7-9 అవర్స్ పెద్దవాళ్ళకి స్లీప్ ఉండాలి. మినిమమ్ 9-11 అవర్స్ పిల్లలకి స్లీపింగ్ టైమ్ అనేది మనం కంపల్సరీ ఇవ్వాలి. గుడ్ స్లీప్ కోసం నేను ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తాను. గోరువెచ్చటి పాలల్లో పసుపు వేసుకొని తాగితే త్వరగా నిద్ర వస్తుంది. తులసి ఆకుల్ని నీళ్ళల్లో మరిగించి ఆ వాటర్ తీసుకున్నా కూడా మంచి నిద్ర వస్తుంది. స్టెప్ నెంబర్ 5, కీప్ ఇట్ క్లీన్ అండ్ గ్రీన్. ఏ క్లీన్ హోమ్ మీన్స్ ఏ హెల్దీ హోమ్. కిచెన్ని నీట్‌గా ఉంచుకోవడం, రెగ్యులర్‌గా హ్యాండ్స్‌ని వాష్ చేసుకోవడం, వీలైతే ఇంట్లోనే చిన్న చిన్న ప్లాంట్స్‌ని పెంచుకోవడం వల్ల కూడా మనకి ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న హ్యాబిట్స్‌ని అలవాటు చేసుకోవడం వలన మన ఫ్యామిలీ ఎప్పుడూ హ్యాపీగా, హెల్తీగా ఉంటుంది. ట్రై దెమ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్? ఇవాళ వీడియోలో నేను బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని షేర్ చేస్తున్నాను. పొంగలి అని కొందరు అంటారు, కొందరు కట్టె పొంగలి అంటారు. దానిలోకి సాంబార్ పెడుతున్నాను కాంబినేషన్‌గా. ఈ 2 కూడా ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్. కొన్ని కిచెన్ టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ నేను సాంబార్‌లోకి కందిపప్పు, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు తీసుకుంటున్నాను. ఇవి చాలా ప్రోటీన్ రిచ్ కదా! సో, సాంబార్‌లోకి చాలా బావుంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. నాకు మ్యారేజ్ అయిన కొత్తల్లో పప్పు, బియ్యాన్ని ఎన్ని సార్లు వాష్ చేయాలో తెలిసేది కాదు. 5, 6 సార్లు వాష్ చేస్తూ ఉండేదాన్ని. మీలో ఎవరికైనా ఎన్ని సార్లు వాష్ చేస్తే క్లీన్ అవుతాయో తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. అసలు ఎన్ని వాషెస్‌కి బియ్యం, పప్పు క్లీన్ అవుతాయి? మురికిపోయింది అంటే మనం వాటర్ పోస్తే పప్పు, బియ్యంలో వాటర్ వైట్‌గా ఉండాలి. అందాక వాష్ చేస్తూనే ఉండాలి. మనం ఒక్కోసారి హడావిడిలో ఉన్నప్పుడు పప్పు కుక్కర్ మూత తీయడానికి వెయిట్ చేస్తూ ఉంటాం. అలా ఎమర్జెన్సీగా తీయాలి అన్నప్పుడు స్పూన్‌లవి పెట్టి ఆ విజిల్‌ని తీయకుండా ఇలా ట్యాప్ కింద ఒక 5 సెకండ్స్ ఉంచి ఆ తర్వాత విజిల్ తీస్తే చాలా ఈజీగా వస్తుంది. వెజిటబుల్స్‌ని మనం వాడుకునే ముందు వాటర్‌లో కొంచెం రాళ్ళ ఉప్పుని వేసి వాష్ చేసినట్లయితే దానిలో ఉన్న పెస్టిసైడ్స్ ఇంకా మురికి అంతా ఈజీగా పోతుంది. కుక్కర్ ఇలా లీక్ అవుతుంది సైడ్స్‌న అన్నప్పుడు ఒకసారి మూత తీసి వాటర్ సరిపడా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువగా ఉన్నట్లయితే కొంచెం తీసేసి మళ్ళీ మూత పెట్టి చూస్తే మాక్సిమం లీక్ అవ్వదు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. కుక్కర్ పొంగిపోవడానికి చాలా కారణాలైతే ఉన్నాయి. అలా పొంగిపోకుండా కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను. గ్యాస్కెట్ టైట్‌గా ఉండడానికి ఆయిల్ అప్లై చేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి చూడండి. కుక్కర్ వాడే ముందు గ్యాస్కెట్ తీసి వాడుకున్నట్లయితే కొంచెం లీకేజ్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. కుక్కర్ మూతకు కూడా ఆయిల్ అప్లై చేస్తే లీక్ అవ్వదు. కుక్కర్ విజిల్‌ని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. నేను ఎప్పుడూ కూడా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఫైబర్ అండ్ ప్రోటీన్ రిచ్ ఉండేలా చూసుకుంటాను. ఫైబర్ అండ్ ప్రోటీన్ న్యూట్రియంట్స్ ఎనర్జీ ప్రొవైడ్ చేయడమే కాకుండా డైజెషన్ ఇంప్రూవ్ ఉండేలా, ఇంకా వెయిట్ కూడా కంట్రోల్‌లో ఉండేలా చేస్తుంది. ప్రోటీన్ రిచ్‌లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మన మజిల్ స్ట్రాంగ్‌గా ఉండేలా చేస్తాయి. అంతేకాకుండా చిన్నపిల్లలకు మజిల్ గ్రోతింగ్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ప్రోటీన్ మన ఎనర్జీ లెవెల్స్‌ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా మన మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల మనకు ఫ్యాట్ బర్నింగ్ చేయడానికి, వెయిట్ మేనేజ్‌మెంట్‌కు చాలా హెల్ప్ అవుతుంది. ప్రోటీన్ వేటిలో ఎక్కువగా ఉంటుంది? ఎగ్స్, పన్నీర్, స్ప్రౌట్స్, పప్పులు, పెసరపప్పు, శనగపప్పు లాంటివి. నట్స్‌లో కూడా చాలా ప్రోటీన్ ఉంటుంది. కర్డ్ లాంటిలో కూడా ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్న పిల్లలకి పెరుగు అలవాటు చేయడం వల్ల వాళ్ళ మజిల్ స్ట్రాంగ్‌గా ఉంటాయి.
ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం వలన డైజెషన్ స్మూత్‌గా అవ్వడమే కాకుండా కాన్‌స్టిపేషన్ ఉండదు. ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వలన మన స్టమక్ ఎక్కువసేపు ఫిల్లింగ్‌గా ఉంటుంది. అందువలన మనం ఇలాంటి చిరుతిండ్లు తినడానికి కూడా ఎంతగా ఇష్టపడము. ఇవి మన బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో ఉంచేలా చేస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఓట్స్, వెజ్జీస్, ఫ్రూట్స్, మిల్లెట్స్, జొన్న, సజ్జ, గోధుమలు లాంటివి వాటిలో ఎక్కువగా ఉంటుంది. సాంబార్ పెట్టేటప్పుడు మాక్సిమం వెజిటబుల్స్ ఉండేలా చూసుకోండి. పిల్లలు వాటిని ఎక్కువగా ఇష్టపడతారు. అలా అలవాటు చేసినట్లయితే వాళ్ళ హెల్త్ కూడా చాలా బావుంటుంది. చిన్నప్పటి నుంచే పిల్లలకు మనం వెజిటబుల్స్ అలవాటు చేస్తే ఇష్టంగా తింటారు. పప్పొంగల్లోకి పోపు ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా పెట్టుకుంటారు. నేనైతే పప్పొంగల్లోకి పోపు ఇలా పెట్టుకుంటాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వెజిటబుల్స్‌ని మనం ఒక టైం వరకే స్టోర్ చేసుకోవాలి. ఎక్కువ రోజులు స్టోర్ చేసుకున్నా కానీ వాటిలో ఉండే న్యూట్రియంట్స్ వాల్యూ తగ్గిపోయి మనకి హెల్త్ అంత మంచిగా ఉండదు. సో, ఇప్పుడు నేను వెజిటబుల్స్‌ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను. క్యారెట్స్‌కి మొదలు చివర కట్ చేసి ఒక కవర్‌లో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులుంటాయి. మినిమమ్ 1 వీక్ వరకు బావుంటాయి. టమోటాలని స్టోర్ చేయాలంటే మనం వంటల్లో వాడే నూనెని టమోటాలకి అప్లై చేసి స్టోర్ చేసుకుంటే చాలా రోజులు బావుంటాయి. ఇంకా పచ్చిమిర్చిని తొడిమలు తీసి స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఎక్కువ రోజులుంటాయి. పప్పొంగలయితే రెడీ అయిపోయింది. ఇంకా మా వాడు వచ్చి అడిగితే పెట్టేస్తున్నాము పప్పొంగల్ని. వాడు చాలా ఇష్టంగా తింటూ ఉంటాడు చేసినప్పుడల్లా. ఇక్కడ మా ధన్వి స్కూల్‌కెళ్తుంది. సో, తనకి స్నాక్స్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. గ్రేప్స్ ఇంకా నట్స్. చిన్నప్పటి నుంచే మనం హెల్తీ లైఫ్ స్టైల్‌ని పిల్లలకి అలవాటు చేస్తే వాళ్ళు పెద్దయ్యాక కూడా అదే ఫాలో చేస్తూ ఉంటారు. చోటుకి క్యారెట్స్ అంటే చాలా ఇష్టం. క్యారెట్స్ తెచ్చినప్పుడల్లా ఇలా ఇస్తూ ఉండాలి. చాలా ఇష్టంగా తింటుంటాడు. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తుంది అంటే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.